హాయ్ అండి, వెల్కమ్ టు కళా వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీకు వీడియోలు నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేను నాటుకోడి పులుసు చేసుకుంటున్నానండి. దాంట్లోకి అలాగే కలర్ రైస్ అయితే చేసుకుంటున్నాను. ఎలా చేసుకున్నాలనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తానండి. అది కూడా సింపుల్ మెథడ్లో, ఎలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను చికెన్ కడిగి దాంట్లో సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకున్నానండి. దాంట్లోకి పసుపు, కారము, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఇవన్నీ కనిపిస్తున్న మసాలాలన్నీ వేపుకొని గిన్నెలు వేసుకొని పౌడర్ వేసి పక్కన పెట్టండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి మనకి ఎంత కావాలంత ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆఫ్ సాజీరా, తర్వాత బిర్యానీ ఆకులు వేసేసుకోండి. తర్వాత ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకోండి. నేనైతే ఇక్కడ కలుపుతున్నానండి. అవి వేసిన తర్వాత నేను చూపిస్తున్నా కదండి, అలానే చేసుకోండి. ఇక్కడ పోయిందండి. తర్వాత ఈ ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అయితే దీంట్లో వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దాని మీద మూత పెట్టి వదిలేసేయండి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా నీరు ఊరుతుంది. అలా నీరు ఊరిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని అయితే ఇక్కడ కలిపేస్తున్నా. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి చికెన్కి మసాలాలు అనేటివి బాగా పడతాయండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఇలా మంచిగా ఉడికించుకోండి. కావాలంటే మీరు విజిల్స్ పెట్టుకోవచ్చండి. మాకైతే ఇక్కడ ప్యూర్ నాటుకోడి దొరకదు కాబట్టి నా తొందరగా ఉడికిపోయింది కుక్కర్లో. ఈ పంజాబ్లో దొరకదు కాబట్టి మీరైతే ఊర్లో ఉన్న వాళ్ళైతే విజిల్స్ పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ వెజిటేబుల్ రైస్కి అయితే పెడుతున్నానండి. మాకెళ్ళి అయితే మేము పులావ్ అన్నం అంటాం కర్నూలు సైడ్ అయితే. దీంట్లోకి మనం ఏవేవైతే మసాలా దినుసులు ఉన్నాయో అవన్నీ వేసుకోండి. మీ కాడ ఉండేటివి, నా కాడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే వేసేస్తున్నా. తర్వాత ఉల్లిపాయలు, ఆలు చిన్నగా కట్ చేసి, బఠానీ ముక్కలు, తర్వాత క్యారెట్స్, దీంట్లో కరివేపాకు ముందే యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయినా కాబట్టి తర్వాత యాడ్ చేసిన. ఇవన్నీ మంచిగా వేపుకునాలండి. ఇలా ఇవి వేగిన తర్వాత మంచిగా మనకు కొంచెం మగ్గనియాలండి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి, మగ్గనిచ్చుకోండి. ముక్కలు అనేటివి మనకు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడనే ఉడికిపోవాలండి. ఇవి ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. అడుగంటకుండా కలుపుకోండి. నాకైతే ఇక్కడ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఈ వీడియో తీయడం ఇలా ఫస్ట్ టైం అండి. ఏదో నాకు వచ్చినట్లే తీసిన. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అండి, ఏమనుకోవద్దండి. ఇలా వేగిన దాంట్లోకి నేనైతే 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను బియ్యం ఆల్రెడీ నానబెట్టినానండి. ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి. నీళ్ళు తీసేసి పక్కన పెట్టేసుకున్నా. ఈ బియ్యాన్ని మనకి బాగా అయితే ఎసురు వచ్చిందండి. ఎసిట్లో వేసేయండి. నేనైతే వీడియో తీయడం ఇబ్బంది అవుతుందని ఇలా గుమ్మరిచ్చేస్తున్నానండి. మీరైతే మంచిగా చేతితో బియ్యం వేసుకోండి. దాంట్లో ఉన్న వాటర్ అనేటివి పడవమాట. కలిపి మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడైతే ఇలా ఇంకొకసారి ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు మొత్తం దగ్గరికి అయ్యేటప్పుడు మనం సిమ్లో పెట్టి దీన్ని అయితే కుక్ చేసుకున్నాలండి. లేదంటే అడుగంటిపోతుంది. మొత్తం అన్నం మొత్తం కింద మాడిపోతుంది. మొత్తం ఇలా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ ఒకటే చోట ఉండేటివి మొత్తం పట్టేసాయండి. తర్వాత మన అన్నం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నాటుకోడి పులుసు.